చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరులారా, పదే పదే గతంలో 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ప్రభుత్వం గురించి, ప్రజా పాలన గురించి, వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి, లేకపోతే చీరలు నేయండి, గౌడన్నలు కళ్ళు గీయండి అని చెప్పి చేపలు, బర్రెలు, చెప్పులు, లేకపోతే చెట్లు, లేకపోతే మిగతా వృత్తులు మనలు చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని, చేపలు పట్టుకొని, చెప్పులు కుట్టుకొని, చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఏం పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నేనేమన్నా, అయ్యా ఇది ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు, తరతరాలుగా మా సోదరులకు అంది వచ్చిన కుల వృత్తి. వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు 10 తరాల నుంచి ఈ వృత్తితోనే జీవనం సాగించిండ్రు, పిల్లలను చదివించుకున్నారు. వాళ్ళు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు ఈ గౌడన్నలను, ఈ యాదవ్ సోదరులను, ముదిరాజు బిడ్డలను, దళిత బిడ్డలను ఈరోజు పంపిస్తే పీజీలు, పిహెచ్డీలు చదివి డాక్టర్లు, లాయర్లుగా రాణించి ఐఏఎస్, ఐపీఎస్లుగా పాస్ అయి ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలి, దానికోసం మా ప్రభుత్వం ఉంటుందని నేను చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్న మా గౌడన్నలతో, కొన్నిసార్లు మన తలరాతను మనం మార్చుకోలేం, మన పిల్లల తలరాత మనం మార్చవచ్చు. మనము తెలుసో తెలియకనో, చదువు వచ్చో రాకనో, మనకు వసతి లేకనో, ఆనాడు చదవాలన్న ఆకాంక్ష ఉన్నా తల్లిదండ్రుల పేదరికం వల్ల చాలామంది గౌడ సోదరులు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలల్లో కుల వృత్తికే అంకితం అయిపోయింది. ఊర్లల్లో బర్రెల కాడికి గాసం పోయిండ్రు. కానీ ఇవాళ చైతన్యం వచ్చింది. ఇవాళ చదువుకుంటున్న మా మిత్రుడు మధు యాస్కి గౌడ్ ఇక్కడనే ఉన్నాడు. మదన్న అమెరికాకు పోయి పెద్ద ఎత్తున ఒక న్యాయవాదిగా రాణించి ఈరోజు అమెరికా నుంచి వెనక్కి వచ్చి పార్లమెంట్ సభ్యుడయ్యిండు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అయింది. చదువుకోవడం వల్లనే మధు యాస్కి గౌడ్ వందలాది వేలాది మందికి అమెరికాలో వీసాలు ఇప్పించగలిగాడు. ఎంతో మందికి తెలియని వాళ్ళకి అమెరికా పోయి దిక్కుదోచకుంటుంటే అమెరికాలో వాళ్ళకి దారి చూపించిండు. ఎందుకయ్యా అంటే చదువుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. అందుకే మిత్రులారా, కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్ల ఖర్చైనా మా బట్టి విక్రమార్క గారు వెనుకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. ఒకప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేదు. పాఠశాలల పిల్లలకు టిఫిన్ పెట్టే సాంప్రదాయం లేదు. మధ్యాహ్నం అన్నం పెడితే దొడ్డు బియ్యం పెట్టి పల్చడి సాంబారు వస్తే పిల్లలు తినబుద్ధి కాక తిన్నా వామిటింగ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు హైయెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ ఫైన్ రైస్ ఈరోజు నేను, మా బట్టి గారు, మా మహేష్ గౌడ్ గారు, మా పొన్నం ఏ సన్న బియ్యం తింటున్నామో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సన్న బియ్యమే పిల్లలకు ఈరోజు అన్నం పెట్టిస్తున్నాం. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ప్రతిరోజు ఒక్కొక్క రకం ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా పిల్లలకి ఇస్తున్నాం. కడుపు నిండా తింటే వింటున్న చదువు తలకెక్కుతుంది, తలకెక్కితే వాళ్ళ తలరాత మారుతుంది. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.
నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th తర్వాత స్కిల్ సాంకేతిక నైపుణ్యానికి అవసరమైన ఏటీసీలు కానీ, పాలిటెక్నిక్ కానీ, స్కిల్స్ యూనివర్సిటీ కానీ అన్నీ మీకు ఇచ్చి ఏటీసీలో చేరే వాళ్లకు నెలకు 2,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం భట్టి గారు తీసుకున్నారు. కాబట్టి పిల్లల్ని చైతన్యం చేసి సాంకేతిక నైపుణ్యులు చేయండి. జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో యావరేజ్ స్టూడెంట్ కూడా 1,50,000 నుంచి 2,00,000 రూపాయల జీతం వచ్చే పరిస్థితి ఉన్నది. మీరు కష్టపడ్డారు, మీరు చెట్లు ఎక్కిండ్రు, చెట్టు మీద నుంచి పడి నరుములు ఇరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే మీ కాటమయ్య కిట్టు ఇబ్రాహీంపట్నం వచ్చి నేను ఇచ్చిపోయిన. సోదరా, నీ దగ్గర ఉన్న కాటమయ్య కిట్టే కాదు, అది మా పొన్నం ప్రభాకర్ ఇచ్చిందే కదా. 50,000 కిట్లు ఇచ్చిన కాటమయ్య కిట్లు. ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రేమతో, మీ పట్ల అభిమానంతో నీ ప్రభుత్వం ఉన్నది. మీరు ఎక్కడికి పోవాల్సిన పనిలే, మీ దగ్గరకు వచ్చిన నీ ప్రభుత్వం మాదయ అని చెప్పురు. రెండోసారి 117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి, మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? అవునా? మాట ఇస్తుర్రా? మాట ఇస్తుర్రా? ఇస్తురు కదా అందరు, మీరు అందరూ గట్టిగా